రైల్వే కోడూరు మండల పరిధిలోని రెడ్డివరిపల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం పెను ప్రమాదానికి గురైంది. కూలీ పనులకు వెళ్తేనే గాని పూట గడవని తొలికొండ వెంకటేష్, లక్ష్మీదేవి దంపతులు తమ నివాసంలో దీపం వెలిగించి బయటకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఆ దీపం వల్ల మంటలు అంటుకొని క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, బట్టలు మరియు ఇతర సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ దంపతులకు 4 చిన్నపిల్లలు ఉన్నారు. పైగా తల్లి లక్ష్మీదేవి ప్రస్తుతం గర్భవతి కావడంతో ఉన్న ఒక్క ఆధారం కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు నిలువ నీడలేక రోడ్డున పడింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలుసుకున్న భోలాశంకర్ సేవా సమితి అధ్యక్షుడు మండలం నాగేంద్ర తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కాలిపోయిన ఇంటిని చూసి చలించిపోయిన ఆయన తమ సేవా సమితి ద్వారా బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 4 చిన్న బిడ్డలు, నిండు గర్భిణి ఉన్న ఆ నిరుపేద కుటుంబానికి దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమకు తోచిన సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు నేరుగా బాధితులను కలిసి సహాయం చేయొచ్చు లేదా భోలాశంకర్ సేవా సమితి ద్వారా వారికి అందజేయొచ్చు. మరిన్ని వివరాలకు 9885372959 నంబర్ను సంప్రదించగలరు.